ఏంట్రా అదా రే అందరు పడుకున్నారా దా ఏంట్రా నీ గోలా ప్రియా ఏమైంది? ప్రియా నిన్నే అడుగుతున్నాను. నేను ప్రెగ్నెంట్ అన్నయ్య. దీనికే చచ్చిపోదనుకున్నావా? ఇదే విషయం మీ పెళ్ళైన 3 నెలల తర్వాత చెప్పుంటే ఇల్లంతా పండగలో ఉండేది. ఏదో ఒకసారి ఫోన్ ఇవ్వు, రవితో మాడతాను. రవి కాదన్నయ్య. అర్థం కాలేదేంటి? రవి కాదన్నయ్య. మరి ఎవరు ప్రియా? చెప్ప్రియా, అమ్మ నాన్నలతో మీ అత్తయ్య మామయ్యలతో కావాలంటే బావ కాళ్ళ మీద పడినా సరి చెప్పుకుంటాను. ఎవరో చెప్ప్రియా. నాకు తెలియదన్నయ్య. పర్లేదు ప్రియా, నాతో చెప్పు, నేను చూసుకుంటాను చెప్తున్నా కదా. నాకు నిజంగా తెలియదన్నయ్య. ఏదైనా పార్టీకి వెళ్ళావా? అక్కడేమన్నా జరిగిందా? ఏదైనా సరే ప్రియా, నాతో చెప్పు, నేను చూసుకుంటాను చెప్తున్నాను కదా. ఏదైనా. నాకు నిజంగా తెలియదన్నయ్య. ఇందాక నుంచి అడుగుతున్నా కదా, మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి? ఏదైనా నేను చూసుకుంటాను చెప్తున్నా కదా. ఒక అమ్మాయి తను తెలియకుండా ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది? నువ్వు చెప్పు, నాకే తెలీదు. ఒక అమ్మాయికి తను తెలియకుండా ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది నీకు తెలుసా? చెప్ప్రియా. ప్రామిస్ రా, నాకు నిజంగా ఎలా జరిగిందో తెలీదు. ఏంటి బావా ఇంత అర్జెంట్ రమ్మన్నావు? పేషెంట్ నేమ్ అండ్ మీ రిలేషన్షిప్ రాయండి. బ్రదర్ అని రాసినాడు చూడు, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. అది తప్ప ఇంకేం రాయరు. బావా ఎక్స్క్యూజ్ మీ, బ్రదర్ కాదు హస్బెండ్ అని రాసుకోండి. షీ ఈజ్ మై వైఫ్. సారీ సార్. షట్ అప్.
చేసేది తప్పే కానీ తప్పనిపించట్లేదు బావా. ఈ విషయం ఎవరికి తెలియని అవసరం లేదు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి నేను వస్తాను. ఏడోకమ్మా ఊరుకో. ఊరుకోనా ఏడవద్దురా. మీరు కూడా ఏంటి ఆగండి. ఎందుకమ్మా ఏడవటం? ఇదంతా మామూలే. అదే చిన్నపిల్ల పెళ్ళి వెళ్ళిపోతుందని బాధపడుతుంది. మీరు కూడా ఏంటి చుట్టూ చేరి దానికి కంగారు పెడుతూ? ఆపండి. నానా అమ్మా, నువ్వు ఏడ్చిదా నేర్పిస్తున్నావు చూడు. వచ్చావా? మీరు పదండి. పదండి వెళ్దాం. పదండి అమ్మా, నువ్వు పదమ్మా. పదండి పదండి మావయ్య, అందరం తీసుకెళ్ళు. పదండి పదమావయ్య, మీరు వెళ్ళండి. సరే నేను చూసుకుంటాను చెప్తున్నా కదా మీరందరూ. అమ్మా అసలు నీ వల్ల ఏడవడం మొదలెట్టింది. నాన్న నువ్వు చెప్పు, నేను రెడీ చేసి తీసుకొస్తా కదా. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? అందులో నుంచి బయటికి రా. నిన్నటి గురించి మర్చిపో. రేపటి గురించి ఆలోచించు. నువ్వు వెళ్ళే ఇల్లు, ప్రేమగా చూసుకునే భర్త, రేపటి నుంచి నీ లైఫే బాగుంటుంది. నన్ను నమ్ము. నీతో లైఫ్ లాంగ్ ఉండాల్సిన వ్యక్తే నీ వైపు ఉన్నప్పుడు ఇంకా నువ్వు దేని గురించి బాధపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏడుస్తుంటే మేమంతా కంగారు పడ్డావంటే సరే. చూడు, నువ్వు ఏడుస్తుంటే వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో. చావడానికి ఒక బలమైన కారణం ఉంటే చాలు ప్రియా, కానీ బ్రతకడానికి ఒక్క మనిషి ప్రేమించినా చాలు. అలాంటిది నీకోసం 2 కుటుంబాలు ఉన్నాయి. నీకు అర్థమవుతుందా? నీకేమైనా అయితే